హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చిదంబరం వెళ్తూ ఉన్నాము. రోడ్ జర్నీ ఎలా ఉందో ముందు చూసుకుంటూ టెంపుల్ ఎలా ఉందో చూద్దాము. అస్సలు వీడియోని స్కిప్ చేయకండి. చిదంబరం టెంపుల్లో చాలా మంచి మంచి వ్యూస్ చూపించా. చిక్కి అక్కడ అమ్మవారు చూడు. ఆయన వెళ్ళకూడదు అని అనట్లేదు, ఆగమన్నాడు. అక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి అటు సైడ్ నుంచి. ఇది వన్ వే కదా, వాళ్ళని వదిలేస్తున్నారంట. వాళ్ళని వదిలేసిన తర్వాత మన వెనుక కార్లు కూడా ఉన్నాయి మూడు. మంచి పద్ధతే కదా. ఇక్కడ అమ్మవారు చూసినావా? బ్రిడ్జ్ దగ్గర వన్ వే, ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ ఆగుతాయి, అటు నుంచి వస్తాయి వెహికల్స్. తర్వాత మనం వెళ్ళాలి. బస్సు వస్తుందంట. వాళ్ళందరూ ఎందుకు ఆగారు అక్కడ అట్లా? బస్సు వస్తున్నారు అందుకని ఆగారా? ఆహా, అటువైపు అంటున్నా. అక్కడ ఊరికి అట్లా వదిలేయకుండా ఒక పోలీస్ని పెట్టారు కదా, మంచి ఆలోచన. ఇక్కడ ఏదో నది ఉన్నట్టుంది, మ్యాప్లో చూపించింది. బ్రిడ్జ్ వచ్చింది చూడు మమ్మీ, ఒకటి పెద్దది. వాటర్ లేవు కానీ ఇది బ్యారేజ్. అప్పట్లో కాబట్టి చిన్న రోడ్డు ఉంది. అదే బాగుంది. నాకు ఇందాక మ్యాప్లో వాటర్ అని చూపించింది. కానీ మరీ చిన్నగా ఉంది కదా. దీన్ని చేయాలంటే చాలా కష్టం, పెద్దది చేయాలంటే. హారన్ కొట్టు, మళ్ళీ మేకలు వస్తున్నాయి. మేకలు కోలేంది. మనకు చిక్కి మొక్కుందిగా పెద్దమ్మ గుడి దగ్గర. ఇక్కడ ఉన్నాయి కొన్ని వాటర్. వారు రివర్ బ్రిడ్జ్ ఓన్లీ ఇలా ఉంది. అటు నుంచి వెహికల్స్ రావాలంటే అక్కడ ఒక పోలీసు, ఇక్కడ ఒక పోలీసు ఉండి వాళ్ళు గైడ్ చేస్తున్నారు అనమాట. మనం ఎలా రావాలి, వెళ్ళాలా వద్దా అని. In 300 meters, turn right onto Varavaru River Road South. మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం మేము. చిదంబరం, ఆన్ ది రూట్ టు చిదంబరం. ఆ బ్రిడ్జ్ చూస్తే అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ముందుకు వెళ్దాం. చిదంబరంకి 26 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అండ్ ఇప్పుడు 13 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము చిదంబరంకి. రోడ్స్ అన్నీ చూసుకుంటూ దగ్గర వచ్చేస్తోంది అనుకుంటూ మా జర్నీ అయితే కొనసాగుతూ ఉంది. జర్నీ అంతా కూడా చాలా ప్లెజెంట్గానే కొనసాగిందండి. దారి పొడవునా చిదంబరం గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇంకా దగ్గరికి వచ్చేసాం. మనమంతా మ్యాప్ పెట్టుకొని ఫాలో అవుతుంటాం కాబట్టి మనకు ఒక్కొక్కసారి అంటే ఈ గోపురాలు ఉంటాయి కదా, ఆ గోపురం ఎటువైపు మనల్ని తీసుకెళ్తుందో మ్యాప్ అనేది కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో ఇప్పుడు రోడ్ క్రాస్ చేద్దాము.
టెంపుల్ వైపు వెళ్తున్నాం. టెంపుల్ ఇంకా తెరవలేదు, టైం ఉంది. ఫస్ట్ ఒక గోపురం వైపు వెళ్ళాము, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత పార్కింగ్ ప్రాబ్లం వచ్చింది. సరే ఇంకా మళ్ళీ మెయిన్ గోపురం వైపు వెళ్దామని అయితే అనుకున్నాం. చిన్నప్పటి నుంచి తమిళ సీరియల్స్ ఉండేవి కదా, ఆ సీరియల్స్ తెలుగులోకి డబ్ అయినవి అవన్నీ చూస్తూ, అంటే చిదంబర రహస్యం అంటే అదేంటో భయం అని కొన్నాళ్ళు ఉండేది. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అసలు చిదంబర రహస్యం అంటే ఏంటో తెలుసుకోవడానికి అయితే చాలా ఏళ్ళే పట్టింది. అసలు శివుడి టెంపుల్స్ ఉన్న చోట మనకి ఏంటి, శైవ క్షేత్రాలు ఉన్న దగ్గర ఏంటి స్పెషల్ అని తెలుసుకోవడానికి అయితే చాలా ఏళ్ళే పట్టింది. సో అక్కడ మనకి పార్కింగ్ ప్రాబ్లం వచ్చింది. సో ఇంకా ముందుకు వెళ్ళాము. ఇక్కడ మెయిన్ గోపురం అనమాట, ఈస్ట్ గోపురం దగ్గరికి ఇప్పుడు వచ్చాము. ఇక్కడ పార్కింగ్కి పెయిడ్ పార్కింగే ఉంది. సో అమ్మయ్య అనుకున్నాం, పార్క్ చేసాము. నడుస్తూ ఉన్నాం ఇంకా టెంపుల్కి. కొంచెం దగ్గరలో కూడా పెట్టుకోవచ్చు, దూరంలో కూడా పెట్టుకోవచ్చు. అంటే మీడియం రేంజ్లో, ఎక్కువ దూరం ఏం లేదు, పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ గోపురంలోంచి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము. టెంపుల్ లోపల ఇంకా ఓపెన్ అవ్వలేదు, బట్ మనకు కొంచెం ప్రెమిసెస్ అంటే దైవ దర్శనానికి ఇంకా ఓపెన్ అవ్వలేదు. టెంపుల్ లోపల ప్రెమిసెస్లోకి అయితే మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఒక దగ్గర చెప్పులు పెట్టేసి వెళ్ళాము. అటువైపు ఇటువైపు అంతా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాపులు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ పట్టు చీరలు కూడా బాగుంటాయంట. తెలిసిందే కదా, ఈ ట్రిప్లో అసలు ఎక్కడా కూడా మేము షాపింగ్ అనేది చేయలేదు. ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. చిదంబరం చూడాలి అని, చిదంబరం గురించి తెలుసుకున్నాక చాలా రోజుల నుంచి అయితే అనుకున్నాము. సో మొత్తానికి ఇన్నాళ్ళకి ఆ కోరిక అయితే నెరవేరింది. ఎంత విశాలంగా సువిశాలంగా ప్రాంగణం ఉందో. ఇక్కడంతా ఏంటంటే పంతుళ్ళు, పూజారులు, మన ఇటు తెలుగు సాంప్రదాయం కాదు, తమిళ సాంప్రదాయం కాదు, కేరళలో ఉండే నంబూత్రి స్వాముల్లాగా ఉంటారనమాట. అది ఇక్కడ స్పెషల్. ఇది గవర్నమెంట్ అండర్టేక్లో ఉండదు. చిదంబరంకి సపరేట్ వాళ్ళ బోర్డు అనేది ఉంటుందన్నమాట. పేర్లు అయితే మనకు అర్థం కావు, ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడనేది తెలీదు కొన్ని చోట్లయితే. నేను అనుకుంటాను ఎంట్రన్స్లో ఎక్కువగా కాలభైరవుడు, విఘ్నేశ్వర స్వామి ఉంటారు అని. అట్లా దండం పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. టెంపుల్ అంతా మీరు చూడొచ్చండి వీడియోలో. అయితే నటరాజస్వామి ఆలయంలో మనం నమ్మలేని రహస్యాలు, వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇది ఒక్కటి మాత్రమే. పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్వానికి ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుంది. మీరు సైట్స్లో అబ్జర్వ్ చేస్తే ఆర్కిటెక్చర్ ఎంత బాగుంటుందో. విశాలమైనటువంటి ప్రాంగణం, ఈస్ట్ గోపురం చూశారు కదా. దేశంలో ఎన్నో చారిత్రకమైన పురాతన ఆలయాలు ఉన్నాయి, మనకు తెలిసిందే. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి అవి. వాటిల్లో ఒకటే మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ చిదంబరం. అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి ఇలాంటి ఆలయాలకు. అంతేకాదు చాలా దేవాలయాల్లో ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో, సువిశాలంగా ఉన్నటువంటి ప్రాంగణము. అక్కడ దీపారాధన చేస్తున్నారు. ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇది ఒక్కటే. పంచభూతాలతో ఒకటైన ఆకాశతత్వానికి ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన రహస్యాలు శాశ్వతంగా ఉండిపోవచ్చు, కానీ ఈ దేవాలయానికి సంబంధించిన సంపద గురించి మరికొన్ని రోజుల్లో తెలియకపోదు అని కూడా అంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ఈ గుడిలోని సంపదను లెక్కించేందుకు ఆలయానికి సంబంధించిన దీక్షిత వర్గం వారు లెక్కించేందుకు ఒప్పుకున్నారట. ఇదిలా ఉండగా అయితే ఈ ఆలయానికి సంబంధించి కొన్ని విషయాలు అయితే మనము తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అసలు చిదంబరం అంటే ఏంటి? తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్కన గుర్తొచ్చే పేరు నటరాజస్వామి ఆలయం. చిదంబరం అంటే ఆకాశలింగం అని అర్థం.
ఈ దేవాలయంలో మహాశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు. పంచభూతాలంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు. శ్రీకాళహస్తిని వాయువుగా, కంచిలోని ఏకాంబరేశ్వరుని భూమిగా ప్రతీకగా చెప్తారు. మరో విచిత్రం ఏంటంటే ఈ 3 దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి. శాస్త్రీయపరంగా 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. ఇక ఎప్పుడు మనము ఇలా శైవ క్షేత్రాలకు వెళ్ళిన, ముఖ్యంగా తమిళనాడులోని శైవ క్షేత్రాలకు వెళ్ళిన సువిశాలమైన ప్రాంగణాలతో మన మనస్సు అలా నిమగ్నమైపోతుంది దేవుడి మీద. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కాసేపు కూర్చున్నాము. లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇంకా టైం ఉంది అని చెప్పి ఇక్కడ ఇంకా అమ్మవారి ఆలయం కూడా ఉంది. టెంపుల్ అంతా తిరుగుతూ నేనైతే సాధ్యమైనంత వరకు ఇలా చూస్తూ ఉన్నాను అన్నమాట. ఇక శివోహం భవ అంటే ఏంటి అంటే ఆలయంలో, అంటే గర్భాలయం వెనక భాగంలో ఓ చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులకు కనబడకుండా ఒక తెర అడ్డుగా ఉంచుతారు అక్కడ పూజారులు. అయితే ప్రత్యేక సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను చూపిస్తూ ఉంటారు. ఈ ప్రదేశాన్నే శివోహం భవ అంటారు. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. శివ అంటే దైవం, అహం అంటే మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశం అని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే పుణ్యక్షేత్రం ప్రాశ్చత్యం. అదే చిదంబర రహస్యం అని పండితులు కూడా చెప్తూ ఉంటారు. మన వెనుక వచ్చే గోపురం గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. చిదంబరం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరైతే ఈ గుడిలో నటరాజస్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయంకి సంబంధించిన గోపురం మన వీపు వెనక వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ గుడిలోని మరో ప్రత్యేకత ఏంటి అంటే ఈ దేవాలయం గోపురం పైన 21,600 బంగారు రేకులతో తాపడం చేస్తారు. అంటే ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు 15 × 16 × 24 = 21,600. ఆ బంగారు రేకులను తాపడం చేసేందుకు 72,000 బంగారు రేకులను వాడారనమాట. మన శరీరంలో ఉండే నాడులు అని ఆయుర్వేదం ద్వారా తెలుస్తోంది. ఇంతేకాదు ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. టెంపుల్ ప్రెమిసెస్ అంతా చూస్తూ ఉన్నారు కదా, నేనైతే చాలా కష్టపడి తీశాను. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కనిపిస్తే నేను చెప్పాను అనమాట, ఇలా నేను వ్లాగ్స్ చేస్తుంటాను, హైదరాబాద్ నుంచి వచ్చామంటే వాళ్ళు ఏమీ అనలేదు. సో వాళ్ళు పర్మిషన్ ఇచ్చినంత వరకు అయితే సాధ్యమైనంత వరకు ఇలా నేను వీడియో తీశాను. చిదంబరం ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని ఫారెన్ సైంటిస్టులు 8 ఏళ్ల పరిశోధన అనంతరం స్పష్టం చేశారు. అందుకే ఆలయ అయస్కాంత క్షేత్ర బిందువుగా ఉంటుంది, మధ్య బిందువుగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ దేవాలయానికి 1 కాదు 2 కాదు ఏకంగా 9 ఉన్నాయన్నమాట ప్రవేశ ద్వారాలు. ఇవి మానవునికి ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ గుడిలో పొన్నాంబళం ఎడమవైపున ఉంటుంది. ఇది గుండె స్థానం. ఇదే ఇక్కడికి వెళ్ళేందుకు పంచాక్షరి వడి ఎక్కాలన్నమాట. ఇది నా ప్లస్ మా ప్లస్ షీ ప్లస్ వా ప్లస్ యా నమ శివాయ అనే పంచాక్షరిని సూచిస్తుంది. అన్నీ అద్భుతాలే టెంపుల్లో ఎక్కడ చూసినా. చూడండి, ఇప్పుడు చూస్తుంటే నిజంగా మరోసారి నేను టెంపుల్ని చూసినట్లు అనిపిస్తోంది నాకు. ఆలయంలో కనక సభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకగా ఉంటాయి. పొన్నాంబలంలో ఉండే 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. ఇక్కడ 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. ఆ పక్కనే ఉన్న మండపంలోని 18 స్తంభాలు 18 పురాణాలకు ప్రతీకలు. ఇక నటరాజ భంగిమను ఫారెన్ సైంటిస్టులు కాస్మిక్ డ్యాన్స్ అని అభివర్ణించారు. మూలావారు చెప్పిన విషయాలన్నీ శాస్త్రాలు నమ్ముతారని, శాస్త్ర సమ్మతమని నిరూపించేందుకు చాలా ఏళ్ళే పట్టింది, దాదాపు 10 ఏళ్ళు పట్టిందన్నమాట.
ఇంత అద్భుతమైనటువంటి టెంపుల్ని చూడడం నిజంగా చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, సీరియల్స్లో చూసి నటరాజ స్వరూపంలో స్వామి ఉంటారు, ఆయన్ని అలా దర్శనం చేసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాం. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అన్నమాట, అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడైతే ఇంకా స్తంభాలు ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంది. 6 నెలలకు ఒక్కసారి మాత్రమే ఇక్కడ అభిషేకం జరుగుతుందట, అన్నదానం ఉంటుందట. దాని గురించి మీరు ఇక్కడ పే చేయండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేమైతే ఏం పే చేయలేదు. మన తెలుగు వాళ్ళు కొంతమంది అక్కడ నుంచి మన స్టేట్ నుంచి వెళ్ళిన వాళ్ళు పే చేస్తూ ఉన్నారు, వాళ్ళు మనల్ని అడిగారు. బట్ మేమైతే ఏం పే చేయలేదు. విన్నాం వాళ్ళు ఏం చెప్పారు అంటే కొంచెం ఫోర్స్ఫుల్గానే ఇలా మన పేరు రాసేస్తున్నారు అడుగేస్తూ, మీరు తెలుగా, తమిళ, ఇంగ్లీషా ఇలా అడుగుతూ. సో సాధ్యమైనంత వరకు ఇక్కడ ఇట్లా చూస్తూ ఉన్నామన్నమాట. మంచి కథే ఉంటుందండి. అంటే ఇలా ఆ భంగిమలో ఎందుకుంటారు అనేసి పార్వతీ పరమేశ్వర్లు ఒక పోటీ పెట్టుకుంటారనమాట నాట్యం చేసేందుకు. ఆ స్టోరీ మీ అందరికీ తెలిసే అని అనుకుంటూ ఉన్నాను. సో అక్కడ ఆ స్టోరీకి సంబంధించి ఇదంతా. శివుడు ఆనంద తాండవం చేస్తున్నటువంటి ఈ ఆలయంలో దాదాపుగా అంటే పంచభూతాల్లోని భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ కూడా పంచభూత స్థలాల్లో ఉన్నాయి. కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం, తిరుచిరాపల్లిలోని తిరువనై కల్వలోని జంబుకేశ్వర ఆలయం, తిరువన్నామలైలోని అన్నామలయార్ ఆలయము, ఇక శ్రీకాళహస్తీశ్వర ఆలయం, ఇవే అన్నమాట. సో అలా మనమైతే చిదంబరం టెంపుల్ని దర్శనం చేసుకున్నాం, బయటికి వచ్చేసాము. ఇక నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి అని మీరు అనుకుంటున్నారో, ఒకవేళ పూర్తిగా వీడియో చూసిన వాళ్ళైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అద్భుతంగా ఉండింది టెంపుల్ అంతా కూడా. ఇక్కడ ఒక పాప ఫంక్షన్ జరుగుతుంది, ఓనీల ఫంక్షన్. సో ఎంత గ్రాండ్గా చేస్తున్నారో వాళ్ళైతే, నిజంగా చాలా గ్రాండ్గా చేస్తుంటారు కదా తమిళనాడులో. మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం. ఇంకా చిదంబరం టెంపుల్ అయితే నేను పూర్తిగా మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకుంటూ అండ్ వీడియో అయితే చేశాను. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ అయిపోతుంది, మనకి టెంపుల్లోకి వెళ్ళేసరికి 4 అన్నారు కానీ 5 అయింది కదా, అక్కడే 6 అయిపోయినట్టుంది. నెక్స్ట్ డెస్టినేషన్లో కలుద్దాం. అటు ఇటు పోయి మళ్ళీ మనం రంగనాథుని రోడ్లోనే వెళ్తున్నాం కదా. తిరుపతి టు మధురై అనుకుంటా. అంత స్పీడ్గా వెళ్తుంటే నాకు కనబడట్లే. తమిళ్ ఇరుక్కే అది. తిరుపతి అని కనిపించింది. అగో తిరుపతి టు మధురై జంక్షన్. అన్ని గుండ్లే ఉన్నాయి. ఓకే, బాయ్ బాయ్.